హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు నేను 1 కేజీ స్పైసీ మటన్ కర్రీ చేస్తున్నానండి. దీనికి గాను 1 కేజీ మటన్ తీసుకున్నాను. దాంట్లోకి ఒక 5 ఉల్లిగడ్డలు, 2 టమాటాలు, ఒక 5 పచ్చిమిరపకాయలు ఇవన్నీ కోసి పక్కన పెట్టుకుంటాను. ఓకే, $60 ml ఆయిల్, రెండు బిర్యానీ ఆకు, 4 లవంగాలు, 4 యాలకుపడ్డలు, 4 చెక్క పలుకులు ఇవన్నీ కాగిన నూనెలో వేసుకుందాం. ఇప్పుడు ఉల్లిగడ్డలు వేసుకుందాం. పచ్చిమిర్చి కూడా వేసుకుందాం. ఇప్పుడు వీటిని బాగా వేగనిద్దాం. 2 చెంచాలు అల్లం పేస్ట్, అల్లం మసాలా పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి. ఇప్పుడు టమాటాలు వేసుకుందాం. ఓకే, 2 నిమిషాలు ఇలా వేయించిన తర్వాత మటన్ వేసుకుందాం. ఇప్పుడు మటన్ వేసుకుందామండి. మసాలా బాగా వేగింది. మటన్ వేసుకున్నామండి. బాగా కలుపుకొని మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు ఫుల్ మంట పెట్టి వదిలేద్దాం. మటన్ వేసుకున్నాం కదండి, బాగా కలుపుకొని మూత పెట్టేసాం. ఒక 5 నిమిషాలు దాన్ని ఫుల్ మంట పెట్టి వదిలేసేద్దాం. ఉప్పు ఎప్పుడైనా సరే మటన్లో లాస్ట్లో వేసుకోవాలి. ఎందుకంటే ముందుగా ఉప్పు వేస్తే అందులో నీరంతా బయటకు వచ్చి మటన్ రబ్బర్ ముక్క లెక్క గట్టిగా అయ్యి తొందరగా మెత్తబడదు, ఉడకదు. అందుకని లాస్ట్లో తర్వాత వేసుకుందాం. ఓకే, మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి, అడుగు పట్టకుండా ఉండాలి. అందుకని కలుపుతూ ఉండాలి అప్పుడప్పుడు. చూసారా, ఇలాగ కలుపుకుంటే ముక్కలు చక్కగా ఇదవుతాయి. 1 చెంచా పసుపు, 3 చెంచాల కారం, 1 చెంచా ధనియాల పొడి. ఇప్పుడు బాగా కలుపుకుందాం. ఒక చెంచా ఉప్పు వేసుకుందాం అండి. బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుందాం. ఉప్పు సరిపోకపోతే లాస్ట్లో అడ్జస్ట్మెంట్ చేసుకుందాం. ఓకే, రైట్. ఈ ముక్కలన్నీ బాగా ఒక 5 నిమిషాలు మసాలా బాగా వేగిన తర్వాత నిండా మునిగే వరకు నీళ్లు పోసుకోవాలి. ముక్కలు మునిగే వరకు పోయాలి నీళ్లు. అప్పుడు కరెక్ట్గా సరిపోతుంది అన్నమాట గ్రేవీ. ముక్కలు మునిగే వరకు నీళ్లు పోస్తున్నాం కదండి. ఇప్పుడు ఒక 25 నిమిషాలు మూత పెట్టి వదిలేద్దాం. ఎందుకంటే ఈ ముక్క ఈ నీళ్ళల్లో మసాలా అంతా బాగా పట్టుకుని చక్కగా ఉడుకుతుంది అనమాట. ఓకే, అంతవరకు మూత పెట్టి వదిలేద్దాం. ఒక 10 నిమిషాలు అయిందండి. ఇంకో 10 నిమిషాలు బాగా ఉడకనిద్దాం.
కారం ఎక్కువ తినాలనుకునే వాళ్ళు ఇంకో 2 చెంచాలు కారం వేసుకోవచ్చండి. ఇదే బాగా స్పైసీగా ఉంది. ఇంకా స్పైసీ కావాలనుకున్న వాళ్ళు కొంచెం కారం ఎక్కువ వేసుకోవచ్చు. ఓకే, కొబ్బరి పొడి వేసుకున్నాం అండి కొంచెం, ఎందుకంటే గ్రేవీ కొంచెం చిక్కగా రావడానికి ఇంత కొబ్బరి పొడి చాలు. చిటికెడు గరం మసాలా కూడా వేసుకుని కలుపుకుని దింపేద్దామండి. మన మటన్ రెడీ అయిపోయింది. 2 నిమిషాలు అలా ఉంచుదామండి, ఎందుకంటే గరం మసాలా ఇప్పుడు వేసాం కదా, కొంచెం అలా ఒక ఉడికితే మంచి ఇదిగా ఉంటుంది అనమాట. ఓకే, మన మటన్ అయిపోయిందండి. కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసి కలుపుకుని దింపేసుకుందాం. ఓకే, కరెక్ట్గా అయింది. ఇక దింపేసుకుని టేస్ట్ చేసి చూద్దాం. సూపర్. ముక్క నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది. సూపర్. మటన్ కర్రీ అంటే ఇలాగే ఉండాలి, స్పైసీగా మంచి టేస్ట్గా కుదిరింది. మీరు కూడా మీ ఇంట్లో ఇదే మెజర్మెంట్తో చేసుకుంటే మంచి రుచి వస్తుంది అన్నమాట.